ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులు కీలక పరిణామం. నోటీసు అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు. భారత్కు పంపించేందుకు హోంశాఖ ప్రయత్నాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఉచ్చు బిగుసుకుంటుంది. ఆయన త్వరలోనే ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు జారీ కాబడిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఇటు సిట్ దర్యాప్తు బృందం కూడా ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ ఉన్న అభియోగాలు సేకరించిన ఆధారాలతో కూడిన నివేదికను అమెరికాకు అందించింది. మరోవైపు నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావును జూన్ 20 లోపు హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ లేని పక్షంలో ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి ఆయా ఆస్తుల స్వాధీనం జరుగుతుందని పేర్కొంది. దీంతో ప్రభాకర్ రావు పరమైన చక్రబంధం బిగుసుకుంటుండడంతో ఆయన ఇండియాకు రాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చూస్తుర్రా గడువులోగా ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి ప్రభాకర్ రావు చెందిన స్థిర చర అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. కాగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడం కోసం దర్యాప్తు అధికారులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. హాజరు కావాల్సిందేనని, లేకపోతే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అమెరికా అధికారులతో మాట్లాడి ఆయనను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ షాక్. ఈ కోయిలాగా ఇప్పుడు ఎక్కడ పోయినా ఇక ఆల్రెడీ దీనికి రెడ్ కార్నర్ అంటుకుంది కాబట్టి ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏ దేశానికి పోయి తప్పించుకొని ఉందామన్నా ఆ ఎయిర్పోర్ట్లలో చెకింగ్లో ఇగో నీ మీద మచ్చ ఉంది, ఇప్పుడు నువ్వు
న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి స్వాగతము. చలో ఇక పోతే, నేను ముందే చెప్పా అందాల పోటీలు మంచివి కావు. ఎవరు అంటుర్రు? ఎర్రజెండా కోలియాగా నారాయణ, సిపిఐ లీడరు నారాయణ ఏమనుకొస్తుండయ్యా ఈయన అంటే, హైదరాబాదు నగరంలో